మీరు అతిగా తింటున్నారా? సరిగా నిద్రపోవడం లేదా? ఈ అతి మీ జీవితాన్ని నాశనం చేస్తుందని తెలుసా? శ్రీకృష్ణుడు దీనికి పరిష్కారం చూపాడు. మనిషి ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలంటే దేనిలోనూ అతి పనికిరాదని కృష్ణుడు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో, లౌకిక జీవితంలో విజయం సాధించాలన్నా సమతుల్యత చాలా ముఖ్యం. ఇది ఆహారం, నిద్ర, కర్మలతో సహా ప్రతి రంగంలో వర్తిస్తుంది. భగవద్గీత 6వ అధ్యాయం 16-17 శ్లోకాలలో శ్రీకృష్ణుడు యుక్తాహార విహారం గురించి వివరించారు. దీని అర్థం ఆహారం, నిద్ర, పనులు, విహారాలలో ఒక మధ్య మార్గాన్ని అవలంబించాలి. ఎక్కువ తినేవాడికి, అసలు తిననివాడికి యోగం సిద్ధించదు. అలాగే ఎక్కువగా నిద్రపోయేవాడికి, నిద్ర లేనివాడికి కూడా యోగం సిద్ధించదు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఎవరు ఆహారం, నిద్ర, కర్మలు, వినోదాలలో సంయమనం పాటిస్తారో వారికి దుఃఖాలు తొలగి జీవితంలో పరిపూర్ణ యోగం సిద్ధిస్తుంది. ఇది యోగులకే కాదు, ప్రతి ఒక్కరి దైనందిన జీవితానికి వర్తించే అద్భుత సూత్రం. సమతుల్యత మనకు శక్తిని, స్పష్టతను, అంతర్గత శాంతిని ఇస్తుంది. ఈ మధ్య మార్గాన్ని అనుసరించడం వల్ల మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.